తిరుపతిలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మకు టీటీడీ తరపున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు సమర్పించారు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ పుండరికవల్లి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళా బృందాల ప్రదర్శనలతో గంగమ్మ దేవస్థానం చేరుకున్నారు. పూర వీధుల్లో ప్రదర్శనగా సారేను తీసుకొచ్చారు. గంగమ్మ తల్లి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి వారికి సోదరిగా తిరుపతి వాసులు భావిస్తారనే విషయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గుర్తు చేశారు. భక్తుల కోరికలు తీర్చే దైవంగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారని తెలిపారు. టీటీడీ నిధులతో తాతయ్య గుంట గంగమ్మ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, ఇదే సహకారాన్ని భవిష్యత్తులో అందిస్తామన్నారు. సోదరి గంగమ్మ జాతర ఉత్సవాల్లో అన్న వెంకటేశ్వర స్వామి వారు అందించినట్లుగా పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలు, సారేను సమర్పించామని తెలిపారు. ఈరోజు టిటిడి ఆధ్వర్యంలో గంగమ్మ వారికి ఏదైతే వెంకటేశ్వర స్వామి వారి సోదరైనటువంటి ఈ గంగమ్మ జాతర ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వేడుకలు జరుగుతున్నాయి. మేమందరూ కూడా ఈరోజు ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా వారికి ఏదైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా టీటీడీ తరపు నుంచి అవన్నీ చేయటం కూడా జరిగింది. గత 2 నెలల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా టీటీడీ ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగినాయి. ఇక మీదట కూడా ఇదే సహాయ సహకారాలు టీటీడీ నుంచి అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.